జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో రెండు రకాల తీవ్రవాదాలు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి జిహాదీ తీవ్రవాదం, ఇంకా రెండోది వచ్చేసి మావోయిస్టు తీవ్రవాదం. ఈ రెండు తీవ్రవాదాల మూలంగా మన భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది. అటు జిహాదీ తీవ్రవాదం కానీ ఇటు మావోయిస్టు తీవ్రవాదం కానీ ఈ రెండింటికి అసలు మన భారతదేశంతో సంబంధమే లేదు. జిహాదీ తీవ్రవాదాన్ని ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉంటే, ఈ మావోయిస్టు తీవ్రవాదాన్ని మనకు మరొక శత్రు దేశమైనటువంటి చైనా పెంచి పోషిస్తుంది. సరే, జిహాదీ తీవ్రవాదం గురించి మనం రోజు కూడా అనేక వీడియోల్లో చెప్పుకుంటానే ఉన్నాం. ఇప్పుడు ఈ మావోయిస్టు తీవ్రవాదం గురించి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటా ఉన్నందుకు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉండాలి. అదే మాడ్వి హిడ్మా న్యూస్ అన్నమాట. ఈ న్యూస్ నిన్నటి నుంచి తెగ వైరల్ అయిపోతుంది. ఈ మాడ్వి హిడ్మా అనేవాడు మావోయిస్టులకు చెప్పాలంటే ఒక కంచుకోట లాంటి వాడు అనమాట. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ జిల్లా పూర్తి గ్రామానికి చెందినటువంటి ఈ మాడ్వి హిడ్మా ఒక స్థానిక తెగకు చెందినవాడు అనమాట. చిన్నప్పటి నుంచే క్రూరత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. 1996 నుంచి 1997 మధ్యకాలంలో కేవలం అది కూడా 17 ఏళ్ల వయసులోనే ఈయన గారు పోయి మావోయిస్టు దళంలో చేరినాడు. ఏం చేద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని. సరే, విప్లవ భావాలను నరాన ఎక్కించుకున్నటువంటి హిడ్మా మావోయిస్టులు నడిపేటటువంటి స్కూల్లో విప్లవ అక్షరాలు దిద్దినాడు. కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపూర్లో అడుగులు వేశాడు. ఆ పైన జేగురుగొండ ప్రాంత దళ కమాండర్గా ఉన్నటువంటి సమయంలో అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగినటువంటి చింతల్నార్ టేకుమెట్ల దాడిని ముందుండి జరిపించాడు. ఈ దాడిలో 76 మంది, ఒకరిద్దరు కాదు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు. దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత అయినటువంటి చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి హిడ్మా అప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి చిన్న వయస్కుడిగా ఉన్నాడనమాట. చూడండి, అంటే వాళ్ళకి కేంద్ర కమిటీలు ఇట్లా కూడా ఉంటాయి, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అట్లా కేంద్ర కమిటీల్లో ఉండేవాళ్ళలో అతి చిన్న వయసు అతను ఇతనేనమాట. మావోయిస్టులలో అత్యంత చురుకుగా ఉన్నటువంటి నాయకుడు ఈ మాడ్వి హిడ్మా. ఈ మాడ్వి హిడ్మా నాయకత్వంలోనే ఈ మావోయిస్టులు 100కు పైగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 500 మంది వరకు అమాయక పౌరులు అలాగే పోలీసులు కూడా చనిపోయారు. ఇక్కడ నేను మామూలుగా ఇంకొక న్యూస్లో చూశాను అనమాట. ఇతని వల్ల దాదాపు 2000 మంది చనిపోయినారనేసి. అంటే వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా? ఏంది అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకులే మనుషులా వీళ్ళు? అసలు అనేక మంది పోలీసుల మరణాలకు కారణమైనటువంటి హిడ్మా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఇన్ని రోజులు కూడా. ఎప్పుడు కూడా ఈయన గారి చుట్టూ 3 అంచెల భద్రత అయితే ఉంటుందంట. ఆ దళంలోని మావోయిస్టులకు కూడా 6 నెలలకు ఒకసారి కూడా హిడ్మా ముఖం కనిపించేది కాదని చెప్పి తెలుస్తుంది. చూడండి, దాన్ని బట్టి ఈయన ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్గా ఉండేవాడో. ఈ మాడ్వి హిడ్మా చుట్టూ ఎప్పుడు కూడా దాదాపు 500 మందితో కూడినటువంటి సెక్యూరిటీ ఉంటుందంట. ఒక మానవ అడవిలాగా ఈయన గారిని ఎప్పుడు కూడా వాళ్ళంతా కూడా 500 మంది రక్షిస్తూ ఉంటారనమాట. పోలీసు బలగాలను 3 పెంచినా కూడా ఈ హిడ్మాను పట్టుకోవడం సాధ్యం కాదని చెప్పేసి అప్పట్లో మాట్లాడుకునేవాళ్ళు. అంతేకాకుండా ఈయన గారు ఉన్నటువంటి దళంలో పనిచేసేటువంటి సాధారణ మావోయిస్టులు కూడా 6 నెలలకు ఒక్కసారైనా కూడా ఈ హిడ్మా అయితే కనిపించేవాడు కాదు. తన వ్యక్తిగత వివరాలు బయటికి రాకుండా ఎప్పటికప్పుడు హిడ్మా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకునేవాడంట. అంటే భయం. అంటే ఈయన గారు చేస్తేనేమో అది తప్పులే, ఏది పోలీసుల ప్రాణాలు తెచ్చాను, సామాన్య పౌరుల ప్రాణాలు తెచ్చే, అదేవిధంగా ఇన్ఫార్మర్ల పేరు చెప్పి వీళ్ళందరూ అమాయకుల ప్రాణాలు తీస్తే అది తప్పులే. ఈయన మాత్రం జాగ్రత్తగా కాదు పిల్లి మారి దానికొని తిరగాల. ఏంది ఇది? ఇకపోతే తన దళంలో ఇతరులకు వండేటటువంటి ఆహార పదార్థాలను కూడా ఈ హిడ్మా తినేవాడు కాదంట. ఈయన గారి కోసం ప్రత్యేకంగా వంటలు తయారు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సిబ్బంది ప్రత్యేకంగా ఉంటారంట. మావోయిస్టులు ఎక్కడైనా క్యాంప్ వేస్తే హిడ్మా అందరితో ఈ కలివిడిగా ఉండేవాడు కాదంట. ప్రత్యేక క్యాంపుల్లోనే ఉండేవాడంట. ఎవరైనా హిడ్మాను కలవాలంటే ఆయన పర్సనల్ అసిస్టెంట్ల ద్వారానే సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. చూడండి, అంటే ఒక వివిఐపి లాగనమాట, ఏం మామూలు కాదు. అయితే గత సంవత్సరం వరకు ఈ మాడ్వి హిడ్మాను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాలా. ఎప్పుడైతే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి
మన అమిత్ షా గారు ఆపరేషన్ కగారును ప్రారంభించారో అప్పటి నుంచి ఈ మాడ్వి హిడ్మా గాడు భద్రతా దళాల హిట్ లిస్ట్లో చేరిపోయినాడు. వీడి తల మీద దాదాపుగా 5 కోట్ల వరకు రివార్డు ఉన్నదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఈ మాడ్వి హిడ్మా ఎంతటి నరరూప రాక్షసుడో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన మావోయిస్టు అగ్రనేత అయినటువంటి వేణుగోపాల్ ఈ మావోయిస్టు పార్టీని మూసేద్దామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినప్పటికి కూడా ఈ మాడ్వి హిడ్మా మాత్రం అందుకైతే ఒప్పుకోవాలా. నేను బతికున్నంత వరకు ఈ మావోయిస్టు పార్టీను మూసేసేదే లేదని చెప్పేసి మాట్లాడినాడు. అలాగే నేను మరింత మంది పోలీసులు చంపుతానని చెప్పేసి ప్రమాణాలు కూడా చేసినాడు. ఊరికే ఉంటారు ఇంకా భద్రతా బలగాల ఈయన రావమ్మా రా అని చెప్పేసి కాదు ఈయనకే కాదు ఈయన చిలక పలుకులు బలుకుతా ఉంటే కథలు దొబ్బుతూ ఉంటే చూస్తూ ఉంటారా అంటాలే. దీంతో ఇక మన కేంద్ర బలగాలు అలాగే కోబ్రా కమాండోలు ఈ మాడ్వి హిడ్మా కోసం ఇలా విపరీతంగా వెతుకులాడ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ మాడ్వి హిడ్మా అనేవాడు నిన్న ఛత్తీస్గఢ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్టు పోలీసులకైతే సమాచారం అందిపోయింది. వీడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవులో దాక్కున్నట్టు పక్కా సమాచారం అందుకున్నటువంటి మన కేంద్ర బలగాలు ఇక విజృంభించినాయి. అంతే ఇక ఈ మావోయిస్టులకు మన భద్రతా బలగాలకు మధ్యన తీవ్ర స్థాయిలో గన్ ఫైట్ అయితే జరిగింది. ఈ దెబ్బతో నక్సల్స్ కంచుకోట కూలిపోయిందనమాట. అంటే ఈ హిడ్మా అనేవాడు లేచిపోయినాడు. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి ఈ మాడ్వి హిడ్మా హతమైపోయినాడు. ఈ మేరకు ఏపీ అలాగే తెలంగాణ సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ హిడ్మాతో పాటు అతని భార్య అయినటువంటి హేమ కూడా చనిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ మాడ్వి హిడ్మా మరణించినట్టు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీడియాకి అయితే తెలియజేశారు. దీంతో ఈ హిడ్మా గాడి పేడైతే విరగడైనట్టేది. లేకపోతే ఎంతమంది ప్రాణాలు తీశాడు ఈ దుర్మార్గుడు. మీరు గమనించినారో లేదో నిన్నటి నుంచి నేను కొన్ని పోస్టులు చూస్తూ ఉన్నా ఈ ఫేస్బుక్లోని ఇలాంటి వాటిల్లో ఏది ఇతనేదో అమర్ రహే అని చెప్పేసి ఇతనేదో పెద్ద ఏదో దేశం కోసం ఏదో పోరాటం చేసినట్టు దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు చాలామంది అంతా కూడా పోస్టులు పెడుతున్నారు ఇతనికి ఫేవర్గా ఇతనికి అనుకూలంగా. అయ్యా అమిత్ షా గారు సరే మీరు అడవుల్లో ఉండేటటువంటి వాళ్ళను సరే అంతమొందిస్తున్నారు ఏది దేశ వ్యతిరేక శక్తులన్నింటిలో కూడా చాలా సంతోషం. కానీ వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ జనాల్లో ఉండారే ఈ మానవ మృగాలను ఏం చేయాలా ఇలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేసేవాళ్ళను పబ్లిక్గా ఇది అంతా కూడా మేధావులు మూసుగేసుకొని జర్నలిస్టులు మూసుగేసుకొని రకరకాల మూసుగులేసుకొని అంతా కూడా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలా వాళ్ళని కాల్చినట్టు వీళ్ళని కూడా కుక్కలు కాల్చినట్టు కాల్చాలి కదా. ఇప్పుడు తీవ్రవాదికి సపోర్ట్ చేసేవాడు ఏమవుతాడు తీవ్రవాద సానుభూతిపరుడు అవుతాడు వాడు కూడా తీవ్రవాదే అవుతాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమవుతారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు అనేది మంచి ఆలోచనే ఇప్పుడు జరుగుతుందంతా కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చారు నాయనా మీరు లొంగిపోండి మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం మీరు బతికేదాన్ని కూడా మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పినారు. ఒకవేళ మీరు చెప్పిన మాట వినకపోతేనే మీ తర్వాత మీ ఇష్టం అని చెప్పినారు. ఓకే మంచి ఆలోచనే. అలాగే ఇప్పుడు వాళ్ళేమో ఈ తుపాకులు పట్టుకొని అడవుల్లోనూ కొండల్లోనూ చెట్టల్లోనూ పుట్టల్లోనూ తిరుగుతారు ఏదో సచ్చారు అది వేరే విషయం. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈడ పొట్ట పోసుకునే ఉండే ఆ కొడుకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అద్దీ ఇద్ది అని చెప్పేసి వాళ్ళు 5 ఏళ్ళకి ఇప్పుడు చూడు ఇతను పోయి 17 ఏళ్ళకి పోయి దళంలో చేరినాడంట. వీళ్ళు మాత్రం ఇప్పటికి కూడా దున్నపోతులు తిన్నట్టు తింటా ఊరపందుల మాదిరి పెరుగుతా వీళ్ళ బిడ్డలనేమో ఆ వారు విదేశాల్లో చదివించుకుంటా వాళ్ళేమో లచ్చలు సంపాదిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ అడుగు బిడ్డలందరినీ అడ్డం పెట్టుకుని వీళ్ళు మాత్రం పొట్టబోసుకుంటా వాళ్ళ ప్రాణాలు చేస్తే వీళ్ళు మాత్రం దున్నపోతుల మాదిరి పెరుగుతానేడా దేశం మీద విషయం చెబుతా. వీళ్ళు ఏం చేయాలా వీళ్ళని కూడా అదే మారి చేయాలి కదా. మీ దండం పెడతా ఇప్పుడు ఎట్లయితే వాళ్ళని అంతమందిస్తారో వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అదేవిధంగా దేశ వ్యతిరేక శక్తులకు సపోర్ట్ చేసేవాడు ఆ సపోర్ట్ చేసే ముండ ఎవరైనా సరే ఎవరో కూడా ఉండకూడదు. మీ దండం పెడతా ఆ పని చేయండి అర్థమవుతుందా. సరే దీంతో ఈ హిడ్మా గాడి పేడైతే విరగడైనట్టు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 233 మంది మావోయిస్టులు అయితే హతమైపోయినారు. వీళ్ళలో ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సభ్యులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ లీడర్లు అంతా కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ హిడ్మా ఇక వీడి చావుతో ఇక పైన మావోయిస్టు పార్టీ కోలుకునే పరిస్థితి అయితే లేదు. త్వరలోనే ఇక ఈ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అందరూ కూడా వీలైతే వాళ్ళకి ఇష్టపడితే లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్ అయిపోవడమో ఏదో ఒకటైతే తప్పదు. ఖచ్చితంగా ఏదో ఒకటైతే జరిగి తీరాల్సిందే. అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. అది విషయం అయితే మొత్తానికి మనం చూడంగానే ఈ మావోయిస్టు పార్టీ ఈ నక్సల్స్ వీళ్ళంతా కూడా
కథం వీళ్ళే ఉండదు, ఆ పేరు ఇంక మనకి వినపడదు వచ్చే సంవత్సరంలో. అది విషయం అయితే. ఒకవేళ ఎవరన్నా ఏదైనా దాంట్లో నుండి నాటకాలు చేస్తా ఉండి ఎవరైనా తెర మీదకి వచ్చారా అంతే, వాళ్ళ చాప్టర్ ఆడి క్లోజ్. అది మనం ఖచ్చితంగా మనం చూస్తాం. ఎందుకంటే అమిత్ షా గారు మాట ఇచ్చారంటే ఆయన చేసి చూపిస్తారు. ఆయన ఏదైతే భీష్మ ప్రతిజ్ఞ చేశాడో అవంతా కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, మనం చూస్తూనే ఉన్నాం. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.